జరిగిన 2.5 సంవత్సరాలు ఉంది. 2 ఏళ్ల పరిపాలన కొనసాగి దీనికంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అలవి గారి హామీల గురించి కానీ ఇతరత్ర చాలా అంశాలు ఉన్నాయి కదా, వీటి మీద చర్చిస్తే బాగుంటది. కానీ ఇది విడిచిపెట్టి ఇప్పుడు ఏదో 2.5 సంవత్సరాల క్రితం జరిగింది దాని మీద డిఎస్సి అక్రమాల మీద మాట్లాడుతూ రాజీనామా చేయాలని డిమాండ్ అయితే సరైనది కాదంటున్నా నేను. ఇంకా వేరే ఉన్నాయి, లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడడానికి వీళ్ళకి చాలా అంశాలు ఉన్నాయి. అది విడిచిపెట్టి ఇది మాట్లాడుతున్నారంటే నా ఉద్దేశం అంటే కొంచెం మైండ్ గేమ్ రాజకీయాలు లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం లేదనుకుంటున్నాను. అవసరమైతే నిజంగానే అభివృద్ధికి సహకరించే ప్రయత్నం చేసుకోవాలి. లేదు వాళ్ళ ఈ 2 ఏళ్ల పరిపాలనలో చాలా విషయాలలో ఏవైనా విమర్శలు ఉంటే నాలాంటి వాడు చేస్తున్నాడు, వాటికి చేసే అవకాశం తీసుకోవాలి. అంతే తప్ప ఇదంతా విడిచిపెట్టి కేవలం డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, ఎప్పుడో జరిగిన అక్రమాలు జరిగినాయని దాని మీద మీరు అన్నట్టు దాని గురించి పోలిక ఎందుకు లేదంటే మీరు అన్నట్టు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వమే బయట పెట్టింది ఈ అక్రమాలు జరిగినాయని నీట్ ఎగ్జామ్ లో. అప్పుడు దాని మీద కూడా వాళ్ళు వెనక్కి తగ్గకపోతే గట్టిగా ప్రజల పక్షాన ఉద్యమించారు. ఇవాళ అది విజయం సాధించారు. రాజీనామా నేను అప్పుడు కూడా అది కూడా అన్నాను, రాజీనామా పరిష్కారం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమైంది? ఇప్పుడు సంస్కరణలు ఇప్పుడు మొదలైనాయి కదా, కింద ప్రధానమంత్రి మన్ కీ బాత్ మాట్లాడడం కానీ ఇవన్నీ అసలైన సంస్కరణలు ఇప్పుడు మొదలైనాయి కదా. నిజంగానే మీరు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనుకున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అంటున్నాను. అంతకుముందు సార్ ఒకటి రామన్ రావు గారు ఒక అడ్వకేట్ గా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సార్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. సో ఎప్పుడైతే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేటటువంటి వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే లేవనెత్తిందో అప్పుడు ఒక డిఎస్సి పోరాట కమిటీ అలాగే న్యాయ పోరాటం కోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. ఒకసారి సార్ అది ఒకసారి డాక్యుమెంట్ మీరు చూడొచ్చు సార్. అది సో అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక 5 మందితో డిఎస్సి పోరాట కమిటీ అలాగే లీగల్ సెల్ న్యాయ పోరాటం కోసం ఒక 4 అడ్వకేట్స్ తోటి ఒక 4 ఒక కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి ఈ కమిటీ ఏం చేసింది? మరి వీళ్ళంతా కూడా వెళ్ళి కోర్టులో కేసులు వేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సరే ఇక్కడ జరిగింది అనే దానికి అధికారులు చెబుతున్నటువంటి సమాధానాలకు వీళ్ళ దగ్గర సరైనటువంటి అవగాహన లేదో లేకపోతే నిజంగా దాని పట్ల వీళ్ళకి అర్థం కాలేదో లేకపోతే కావాలని చేసినా పక్కన పెట్టేస్తే మరి చాలా స్పష్టంగా లీగల్ సెల్ వేశారు. ఎవరైతే అన్యాయమైనటువంటి అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి దాదాపు ఒక 9 మందితో కమిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కోర్టుకి వెళ్లకుండా కోర్టు ఆల్రెడీ అన్ని కేసులను కూడా ఆల్మోస్ట్ అన్నిటిని కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. సో అన్ని కేసుల్లో క్లీన్ చిట్ వచ్చినటువంటి పరిస్థితి. అయినా మళ్ళీ అగైన్ నారా లోకేష్ చేయాలన్నాడు అంటే ఈ టీం కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పినట్టు ఫెయిల్ అయినటువంటి పరిస్థితే కదా. మరి ఇలాంటివన్నీ లేకుండా డైరెక్ట్ గా మంత్రి రాజీనామా చేయాలన్న ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ టీం పని ఏంటంటే ఇలాంటి ఏదైతే అక్రమాలు జరిగిన ఆరోపిస్తున్న అభ్యర్థులను గతంలో ఏకనాథ్